నమస్కారం. నమస్కారం. ఎలాంటి కోచింగ్ లేకుండా గవర్నమెంట్ జాబ్ కొట్టే అవకాశం ఉందంటారా? సో, చాలా మంచి క్వెషన్ ఇది. చాలామంది అనుకుంటారు కోచింగ్ లేకుండా జాబ్ కొట్టాలి అని జెప్పేసి. చాలామంది సక్సెస్‌ఫుల్ క్యాండిడేట్స్ కూడా మేము కోచింగ్ లేకుండానే జాబ్ కొట్టామని అంటారు. ఓకే. సో, దీనికి సంబంధించి ఏంటంటే ఫస్ట్ ఒక పర్సన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్సే కాకుండా సో, ఆ పర్సన్ అనలైటికల్ ఎబిలిటీస్ అవన్నీ చెక్ జేసుకోవాల్సి ఉంటది. అంటే ఆ పర్సన్ అనేవాడు కంప్లీట్‌గా తను కోచింగ్ లేకుండా కొట్టగలుగుతాడా లేదా అని చెప్పేసి తను బేరీజ్ వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఒక పర్సన్‌కి ఒక ప్యాసేజ్ చదవడానికి ఒక లెట్ సపోజ్ 150 వర్డ్ ప్యాసేజ్ చదవడానికి అందరూ 3 మినిట్స్ టైం తీసుకుంటారు. బట్ చదివింది అర్థం చేసుకోగలుగుతాడా లేదా అని మాత్రం అది చాలామందికి డౌట్ ఉంటది. ఓకే. సో, ఫస్ట్ ఏంటి అంటే ఒక సబ్జెక్ట్ తీసుకోండి. ఒక సబ్జెక్ట్ తీసుకున్న తర్వాత ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని మీరు చదవండి. ఓకే. ఆ టాపిక్ మొత్తం చదవండి. ఓకే. చదివిన తర్వాత మీకు అర్థమైంది ఒక నోట్స్‌లో రాసుకోండి. నోట్స్‌లో రాసుకున్న తర్వాత ఆ టాపిక్‌కి సంబంధించిన ఎంసీక్యూస్ గానీ, లేకపోతే ఆన్సర్ రైటింగ్ కానీ మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎలా ఉంది ఆన్సర్ అని. ఒకవేళ మీకు మంచి రిజల్ట్ వచ్చి, మీరు మంచి మార్క్స్ తేగలిగితే మాత్రము 100% మీరు కోచింగ్ లేకుండా జాబ్ కొట్టగలుగుతారు. సో, ఇది నన్నడిగితే ఒక పర్సనల్‌గా తన గురించి తన ఎబిలిటీస్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే తను డిసైడ్ చేసుకోవాలి గానీ, ఎవరో ఏదో చెప్పారని మాత్రము కోచింగ్ లేకుండా మాత్రము ముందుకెళ్తే మాత్రం చాలా ఇబ్బంది ఫీల్ అవుతారు. చాలామంది స్టూడెంట్స్ కూడా ఈ గ్రూప్ 1 మెయిన్స్ టైమ్‌లో మెంటర్‌షిప్ అనేది వెళ్ళకుండా చాలామంది చాలా ఇష్యూస్ ఫేస్ చేశారు. అసలు వాళ్ళకి ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలో తెలియలేదు. సో, జస్ట్ కో సోర్సెస్‌ని ఫాలో అవుతూ, మోడల్ ఆన్సర్స్‌ని ఫాలో అవుతూ వెళ్లారు. సో, చాలామంది తక్కువ మార్క్స్ కూడా వచ్చినాయి. ఓకే. సో, కాబట్టి తన గురించి తాను తెలుసుకున్న తర్వాత మాత్రమే కోచింగ్ లేకుండా ముందుకెళ్ళడం బెటర్. కోచింగ్‌కెళ్ళిన వాళ్ళకే జాబ్ రావడం కష్టంగా ఉంది గదా! ఇప్పుడు మామూలుగా ఇంట్లో ఉండి ప్రిపేర్ అయ్యే వారికి జాబ్ వచ్చే అవకాశం ఉందంటారా? సో, తప్పకుండా ఉంది. సో, దీనికి సంబంధించి ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న లెర్నింగ్ ఎబిలిటీస్ మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఎళ్ళాలి. ఫస్ట్ ఏంటంటే ఇంట్లో ఉన్నవాళ్ళు గానీ, బయట ఎక్కడైనా వర్క్ చేసేవాళ్ళు గానీ, వాళ్ళకి టైం అనేది చాలా తక్కువుంటది. సో, ఈ టైం తక్కువ ఉండడం వల్ల డైలీ టైం తక్కువ కేటాయించడము. అరే! నేను డైలీ టైం తక్కువ కేటాయిస్తున్నా అని చెప్పి ఒక 1 మంత్ తర్వాత అతను చూసుకుంటే చదివింది ఏమీ ఉండదు. సో, దీనివల్ల కాన్ఫిడెన్స్ లాస్ అవ్వడము, వేరే ఫ్రెండ్స్ అడిగిన క్వెషన్స్‌కి సమాధానం చెప్పకపోవడము. సో, ఇలాంటి ఇష్యూస్ వల్ల ఏంటంటే చాలామంది కాన్ఫిడెన్స్ లాస్ అవుతారు. ఓకే. ఫస్ట్ కాన్ఫిడెంట్‌గా ముందుకెళ్ళాలి. తర్వాత తన ఎబిలిటీస్ అనేవి ఇంక్రీజ్ చేసుకుంటూ ఎళ్ళాలి. ఓకే. ఇప్పుడు గ్రూప్ 1 ఆన్సర్ రైటింగ్ ఉందనుకోండి. సో, ఈ షుడ్ బి అనలైటికల్. ఓకే. అనలైటికల్ కాకుండా డైరెక్ట్‌గా నేను ఆన్సర్ రాసేస్తాను అని చెప్పేసి అనుకుంటే అది అవ్వదు. ఓకే. ఒక పర్సన్ లెట్ అస్ సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడు. ఓకే. ఆహ్, లా గాంధీ ఉన్నాడనుకోండి ఎగ్జాంపుల్‌గా. హ్మ్. సో, గాంధీ ఈజ్ పొలిటికల్ లీడర్ యాస్ వెల్ యాస్ ఈజ్ ఎ స్పిరిచ్యువల్ లీడర్. ఓకే. అండ్ నారాయణ్ గురు తీసుకోండి కేరళలో. సో, నారాయణ్ గురు ఈజ్ మెయిన్‌లీ స్పిరిచ్యువల్ లీడర్. సో, నాట్ ఏ పొలిటికల్ లీడర్. సో, వీళ్ళిద్దరి మధ్య కంపారిజన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఆన్సర్స్ రైటింగ్‌లో వీళ్ళిద్దరి గురించి క్వెషన్ వచ్చినప్పుడు కంపేర్ చేయమనన్నప్పుడు సో, అందరూ కంపేర్ చేయలేకపోతున్నారు. సో, రీజన్ ఏంటి అంటే వాళ్ళు ఎక్కువగా పొలిటికల్ లీడర్‌గానే చూస్తున్నారు గాంధీని. స్పిరిచ్యువల్‌గా ఏం అచీవ్ చేసుకున్నాడో వాళ్ళు తెలీదు. ఓకే. సో, నారాయణ్ కూడా స్పిరిచ్యువల్ అటెండ్ చేసింది తెలుసు. బట్ పొలిటికల్‌గా ఎలా ఉన్నదో వాళ్ళకి తెలీదు. సో, వీటి వల్ల చాలామంది కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. సో, అందుకే మన ఎబిలిటీస్ ఏమున్నాయి? సో, నేను క్వెషన్‌ని అనలైజ్ చేయగలుగుతానా లేదా? ఓకే. సో, ఇలాంటివన్నీ బేరీజ్ చేసుకొని ప్రిపరేషన్‌లో ముందుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, దీనికోసం గైడెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. సో, ఆ గైడ్ అనేది మీ పేరెంట్ అవ్వచ్చు, మీ ఫ్రెండ్ అవ్వచ్చు, ఫ్యాకల్టీ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా కోచింగ్ సెంటర్ అయినా అవ్వచ్చు. బట్ గైడెన్స్ మాత్రం కంపల్సరీ. గైడెన్స్ లేకుండా మాత్రం ఎవరు జాబ్ కొట్టలేరు. ఓకే. ఇంట్లో ఉండి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎన్ని అవర్స్ ప్రిపేర్ అవ్వాలంటారు సార్? సో, ఇంట్లో ఉండి ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా న్యూస్ పేపర్ రీడింగ్ చేయాలి. దాంతో పాటు ఒక సబ్జెక్ట్ డైలీ 1 సబ్జెక్ట్ చదవాలి. అట్‌లీస్ట్ 1 సబ్జెక్ట్. 2, 3 సబ్జెక్ట్స్ అయినా పర్లేదు. ఓకే. 4-5 అవర్స్ సబ్జెక్ట్ చదవాలి. అండ్ 1 అవర్ మాక్ టెస్ట్ అండ్ పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయాలి. అండ్ 1 అవర్ రివిజన్‌కి పెట్టుకోవాలి. ఓకే. ఓకే. ఒకవేళ టైమ్ మేనేజ్‌మెంట్ అనేది కాస్త అటు ఇటుగా అయినా గానీ రివిజన్ మాత్రం కంపల్సరీ. హ్మ్. న్యూస్ పేపర్ రీడింగ్ అండ్ రివిజన్ ఈ 2 మాత్రం కంపల్సరీ ఒక పర్సన్‌కి ఉండాల్సిన లక్షణాలు.
ఓకే. ఇవి లేకపోతే మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తది. రివిజన్ చేయలేకపోతారు. ఎగ్జామ్ టైమ్‌లో టైం ఉండొచ్చు, టైం ఉండకపోవచ్చు. సో, దానితో పాటు నోట్ మేకింగ్ కూడా చేసుకోండి. సో, మనం చదివే టెక్స్ట్ బుక్స్ కానీ, మనం చదివే బుక్ సోర్సెస్ కానీ చాలా లెంతీగా ఉంటాయి కాబట్టి, సో, వాటిని మనం ఎంత షార్ట్ నోట్స్‌గా చేసేసుకొని మనము రివిజన్ చేసుకుంటామో, సో, మనం అంత ఈజీగా ఫినిష్ చేయగలుగుతాము. థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్.